వాగ్దాన సందేశం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలం కాకుండా చేత హృదయం సిద్ధించిన మనోవంచ జీవవృక్షం. ప్రభు యేసుక్రీస్తు మాట దీవించిన గాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటను దీవించి మాతో మాట్లాడిన సరళం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రవచనాత్మకమైన సందేశం. ఈరోజు వాగ్దాన సందేశం జీవవృక్షం. దేవుని బిడ్డలారా, ఈ జీవవృక్షం దేవుడు సన్నిధిలో ఉంటుంది. దేవుడు ఈ జీవవృక్షము ఆయన దగ్గర ఉంటే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. మనం అనుకున్నది జరగకపోతే హృదయం నొచ్చుతుంది. సిద్ధించిన మనోవంచ జీవవృక్షం. ఒకవేళ ఆ కోరిక సిద్ధింపచేసి 20 కీర్తన 4 వచనం ప్రకారం జీవవృక్షం అంటే దానికి మరణము లేదని దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రభు తోడుగా ఉండి నిన్ను దీవించి బలపరుస్తాడు. ఆశ్చర్య అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచన క్రియలు చేస్తాడు. కనుక మనము కోరిక సఫలం చేసే దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. జీవవృక్షము ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన వస్తుందో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.